నార్మల్గా నరేషన్ అప్పుడు మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించిన పాయింట్ ఏంటి సుమంత్ గారు? మొత్తం సినిమా నరేషన్ త్రూ అవుట్ నేను 2.5 hours నవ్వుతూనే ఉన్నాం మేము. నువ్వు కూడా అంతేనా? ఫుల్ ఫన్ ఫిలిం ఇది. మంచిగా ఫ్యామిలీతో, ఒక ఫ్రెండ్స్తో, గ్యాంగ్తో ఇట్లా బడీ కామెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు చూసినంతసేపు మీరు నవ్వుతారని నా ఫీలింగ్. ఓకే, అంటే మీరు నరేటింగ్ టైం కూడా 2.5 hours నవ్వుతూనే ఉన్నారు. ఎస్. అంటే అసలు ఒక్క ఎమోషన్ కూడా లేదు ఇందులో. అంటే నీకు ఎమోషన్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది, ఎమోషన్ ఫీల్ ఆ వైబ్ ఉంటుంది, కానీ ఎక్కువ డామినేషన్ ఫన్లో ఉంటుంది. ఓకే, ఎక్కువ డామినేషన్ ఫన్ ఉంటుంది. మీకు ఎట్లా అనిపించింది నరేటింగ్లో? బాగా ఎక్సైట్మెంట్ తెచ్చిన పాయింట్? అవును, అంటే సార్ చాలా మంచిగానే నరేట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎక్సైట్మెంట్గా నరేట్ చేస్తున్నాం. సో అదే ఎక్సైట్మెంట్తో మనం వింటున్నాం. సో అంత నవ్వి మొత్తం విన్నాను. సో అది కూడా ఆడియన్స్కి September 3 నుంచి అలా నవ్వు ఉంటుందని నా ఫీలింగ్. సో అంటే మీరు ఇంతకుముందు చేసిన మూవీస్ చూస్తే చాలా డిఫరెంట్, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మూవీకి అస్సలు పొంతనే ఉండదు అనమాట, డిఫరెంట్ ఉంటుంది చాలా క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే. సో ఈ మూవీకి ముందు 8 వసంతాల్లో అయితే అసలు జస్ట్ అట్లా ప్లెయిన్గా వెళ్ళిపోతారు, లైక్ ఒక హీరో లేడీ ఓరియంటెడ్ మూవీ అది. సో మీరు చాలా డామినేట్ చేస్తారు. సో ఈ మూవీలో మీరు డామినేట్ చేస్తారా, హీరో డామినేట్ చేస్తారా? అవును, ఇద్దరు డామినేట్ చేస్తాను. అంటే ఇది లవ్ స్టోరీ కదా, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. అంటే మన ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇద్దరు అనంతిక డామినేట్ చేస్తారు, సో మనం డామినేట్ చేస్తాం. ఓకే, మీరు ఆమె మీరు అని చెప్తున్నారు. ఓకే, డన్. సో లైక్ ప్రేమ మూవీ అంటున్నారు కాబట్టి, లవ్ ఉండే మూవీ అంటున్నారు కాబట్టి, అసలు మీ పర్స్పెక్టివ్లో లవ్ అంటే ఏంటి? మన లవ్ నువ్వు చెప్పు ఫస్ట్. చెప్పండి, మీరే చెప్పండి. అలా ఏం లేదు, ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఉండాలి. అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అంటే మంచి ఫీలింగ్ అంతే. అదే ఆ ఫీలింగ్. ఏం లేదు, లవ్ అంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మన నీడ్స్ కన్నా మన పార్ట్నర్ నీడ్స్ ముందు పెట్టినప్పుడు, ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అది మజా లవ్ అనిపిస్తుంది. ఓ ఓకే, ఇప్పుడు నాకు కొత్త పాయింట్ వచ్చింది అనమాట. అంటే మన నీడ్స్ కంటే మన పార్ట్నర్ నీడ్స్ని ముందు పెట్టినప్పుడు అది లవ్ అంటే ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా మజా వస్తుంది. సూపర్. ఇలా ఆలోచిస్తే ఎన్ని బ్రేకప్లు కట్ అవుతాయో. యా, సో బాగా ఫన్నీగా అండ్ అసలు మీరు కడుపుబ్బా నవ్వి కడుపు నొప్పి వచ్చేసిన సీన్స్ ఏముంటాయి ఇందులో? వైల్ మీరు చేసేటప్పుడే, షూట్ చేసేటప్పుడే, అది ఏంటిది ఇట్లుంది ఏంటి అని. అనంతికతో కూడా అట్లనే ఉంటాయి, ఫ్రెండ్స్తో కూడా అట్లనే ఉంటాయి. అందుకే అంటున్నారు త్రూ అవుట్. ఇప్పుడు ఇందాక అన్నట్టు ప్రేమ హాస్యం ఉత్కంఠ ఉంది కదా, ఈ హాస్యంతోనే ఈ ప్రేమ ఉత్కంఠ మొత్తం నడుస్తుంటారు. అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు ప్రేమ, హాస్య, ఉత్కంఠ ఇది 3 ఉన్నాయి. కానీ ఈ ప్రేమ అదే, ఈ హాస్యతోనే ప్రేమ, ఉత్కంఠ అన్నీ పోతుంది. అంటే హాస్య లైక్ ప్రయారిటీ. ఓకే, కామెడీ అనేది ప్రయారిటీ. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రేమ అండ్ ఉత్కంఠం అనేది హాస్యంతో కంప్లీట్ అయిపోతుంది, అంతేనా? దాంతోనే రన్ అవుతుంటుంది. అదే.